చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే సామాన్ ఇలా నింపుకుంటున్నాం. డబ్బాలు అయితే ఇప్పుడు సదిరి పెట్టేయాలి. ఇలాగా అయితే గరం మసాలాలు, ఇలాచీలు, మెంతాలు, నువ్వులు, ఇదేమో రవ్వ, ఇదేమో మైదా పిండి, ఫైనల్గా అయితే ఇలా సెట్ చేసిన ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఈజ్ వరల్డ్ బ్లాగ్. నేనైతే నెలకు సరిపడా సామాన్లు తెప్పించిన ఫ్రెండ్. చూడండి, నాకైతే అర్ధ కిలో పల్లీలు పడతాయని అర్ధ కిలో పల్లీలు, ఇవేమో సాల్ట్, నిర్మా సాల్ట్ వాడతాం. మేమైతే నిర్మా శుద్ధ సాల్ట్ వాడతాం. చూడండి, ఇలా 6-7 తెప్పించిన. 2 కిలోల చక్కెర, నువ్వులు, పల్లీలు, ఇంకా నేను ఇవి కూడా నువ్వులు, అవి ముందు తెప్పించినాయి అన్నట్టు. ఇవేమో ఇప్పుడు కూడా తెప్పించిన నువ్వుల పోలేల గురించి. మా పిల్లలకు నువ్వుల పోలేలు అంటే బాగా ఇష్టము, అందు గురించి నువ్వులు ఎక్క తెప్పించిన అన్నట్టు. ఇవి ఏమో అర్ధ కిలో, కిలో నువ్వులు, ఇంకా కుడుకలు. చూడండి ఫ్రెండ్, ఇదేమో 2 కిలోల సన్నమే అటుకులు అన్నట్టు. సన్నమే అటుకులు ఇంకా మరమరాలు తీసుకున్నా అన్నట్టు. చూడండి, తాలు పెట్టి ఉంచదందుకు. చూడండి ఫ్రెండ్, ఇదైతే బకెట్ 3 కిలోల నిర్మాకు మాత్రం ఫ్రీ వచ్చింది ఈ బ్లూ కలర్ బకెట్. ఇలా ఇంకా చాపత్తా, మేమైతే రెడ్ లేబుల్ వాడతాం. చూడండి, చక్ర గోల్డ్. రెడ్ లేబుల్ అంటే మా బావేమో చక్ర గోల్డ్ తీసుకొచ్చిండు, టాటా చక్ర గోల్డ్. ఇంకా అగ్గి పెట్టే ప్యాకెట్స్, ఎక్స్పర్ట్ సబ్బులు, చిన్న సైజు ఎక్స్పర్ట్ సబ్బులు. చూడండి, సంతూర్ సబ్బులు. సామాన్లు అయితే నిన్ననే తెప్పించిన అన్నట్టు, మొన్న తెప్పించిన. 2-3 రోజులు అవుతుంది. నాకైతే వీడియో వేయదందుకైతే వీలు కాలేదు ఫ్రెండ్. ఇందులోంచి 2 సబ్బులు అయితే యూజ్ అయినాయి. 5 తెప్పించిన అన్నట్టు. చూడండి ఫ్రెండ్, ఫెయిర్ అండ్ లవ్లీలు. మా ఇంట్లో అయితే మా ఆయన నేనైతే ఎక్కువ మాటకైతే ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తాము. ఒక 10 గల తెప్పించిన అన్నట్టు. ఇంకా జీలకర్ర, చటాక్ జీలకర్ర, ఇంకా పావు కిలో, అర్ధ కిలో రవ్వ. ఉప్మా గురించి సాటర్డే నాకైతే ఒక పొద్దు, అందు గురించి రవ్వ తెప్పించుకున్నా. మీకైతే బకెట్ ఎందుకు వచ్చిందో చూపిస్తా ఫ్రెండ్. చూడండి, ఇది ఫేనా అన్నట్టు. 3 కిలోల ప్యాకెట్కి మాత్రం ఈ బకెట్ ఉచితంగా వచ్చింది అన్నట్టు. చూడండి, ఇందులో కూడా సబ్బులు ఉన్నాయి, బట్టల విండదందుకైతే సబ్బులు. ఈ సబ్బులు అయితే వీల్ సబ్బులు అన్నట్టు. చూడండి, ఇప్పుడైతే సామాన్ అయితే డబ్బాలో నింపుకుందా. ఇది కోకోనట్ ఆయిల్ అన్నట్టు. కోకోనట్ మనను నెత్తికి పెట్టుకునే నూనె, పారాషూటు. చూడండి, నేనైతే పావు కిలో తెమ్మంటే ఇది కూడా అర్ధ కిలో తీసుకొచ్చిండు మా పెద్ద బాబు. నేనైతే పల్లీలు దీంట్లో వేసుకుంటున్నా, ఎందుకంటే డబ్బాలు లేవు. డబ్బాలు అయితే అయిపోయినాయి. డబ్బాలు వేసేందుకైతే తెప్పించుకోవాలా. మా షాప్ల నుంచి అయితే తీసుకొచ్చిన అన్నట్టు, ఎందుకంటే మన షాప్లో అమ్మబడుతూ ఉంటాయి. ఇవేమో మిగిలినాయి. మధ్యలో అయితే రంధ్రం ఉన్నది. చూడండి, ఎవరు తీసుకుంటలేరైతే నేనైతే ఇలా యూజ్ అవుతుంది, నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, నేనైతే దీనికి రంధ్రం ఉన్నది కదా, నేనైతే ఇలా పేపర్ వేసుకుంటున్నా మధ్యలో. ఇలాగా చీమలు గిన వెళ్ళకుండా. చూడండి, పేపర్ వేసుకుంటే రంధ్రం మాత్రం కనిపిస్తలేదు. ఇలా పేపర్ వేసుకొని మాత్రం నేనైతే పల్లీలు వేసుకుంటున్నా. పల్లీలు అయితే ఎలుకలు అయితే కవర్కి కొట్టినాయి అన్నట్టు, ఇలా కొరికేసినాయి. మా ఇంట్లో అయితే ఎలుకలు బాగా అయినాయి.
ఇలా పల్లీలు వేయడానికైతే యూజ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్, కవర్ మొత్తం వెనకలు ఉరికేసినాయి. ఇలా వేసుకున్నా నేనైతే. ఇలా యూజ్ అయింది చూడండి ఫ్రెండ్. చూడడానికి కూడా మంచిగా అనిపిస్తున్నది పల్లీల డబ్బా. చూడండి ఫ్రెండ్, ఏవైతే డబ్బాలు, ఇన్నిగనం డబ్బాలు మంచి నూనె డబ్బాలు అన్నట్టు కరడి నూనె మా చేనులో అయితే కరడి వండించినాం ఈసారికి. సంవత్సరం పండిస్తాం కానీ పోయిన సంవత్సరం పండియలేదు, ఈ సంవత్సరం పండించినామని సంవత్సరంకి సరిపడా ఆయిల్ అయితే పట్టించుకొని తీసుకొచ్చిండు మా ఆయన. ఈ నూనె తింటే మాత్రం మన హెల్త్కు, మన హార్ట్ పేషెంట్ వాళ్ళు తింటే మాత్రం చాలా మంచిది అన్నట్టు ఫ్రెండ్. కరడి అంటే నాకు కూడా తెలుగులో తెలియదు, కరడికి తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. కరడి ఆయిల్ అన్నట్టు, ఎందుకంటే మన ఆంధ్ర నుంచి ఇటు మహారాష్ట్రకి వచ్చి కూడా అది బాగా పిరం ఉంటుంది అన్నట్టు. కరడి చేనులో వండిస్తారు, దానికి తీసుకొని ఇంకా నూనె పట్టించుకొని తీసుకెళ్తారు అన్నట్టు. పచ్చగా ఉంటుంది నూనె, ఇట్లా పసుపచ్చ కలర్ ఉంటుంది, చిక్కగా ఉంటుంది, కానీ మన హెల్త్కు చాలా మంచిది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, తిని చూడండి. మాకైతే సంవత్సరానికి సరిపడా అంత అయితే ఆయిల్ వచ్చింది ఇంట్లో అయితే. ఇప్పుడైతే వేయించుకున్నందుకు, వండుకొని తినేందుకైతే, పూరీలకు దేనికైతే వేయించుకున్న రెసిపీస్లకు మాత్రం టెన్షన్ లేదు మాకైతే. ఓకేనా ఫ్రెండ్. ఇంకా రైస్ సంచి కూడా తెప్పించినట్టు, మేమైతే ఎల్ఆర్లా వాడతాం అన్నట్టు. చూడండి ఫ్రెండ్, నేనైతే ఎల్ఆర్లా కోలం బియ్యం వాడతాం అన్నట్టు. మనం ఒక్క గిలాస పెడితే ఒక్క గిలాసలా ఇద్దరైతే కడుపు నిండా తినచ్చు, అంత మంచిగా అవుతుంది అన్నట్టు. రైస్ అయితే ఇది బాగా పొడి మంచిగా అవుతుంది అన్నట్టు. ఎల్ఆర్లా కోలం అంటే ఎవరైనా ఇస్తారు, మీరైతే వాడి చూడండి. మేమైతే ఇవే వాడతాం ఎప్పటికీ. ఓకేనా ఫ్రెండ్. మా సామాన్లు అయితే చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే సామాన్లన్నీ నింపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్. నేనైతే 2 కిలోల అయితే ఈ మరమరాలు అటుకులు ఎందుకు తెప్పించిన అంటే, మేమైతే టూర్కు వెళ్తున్నాం అన్నట్టు, రేపు లేకుంటే ఎల్లుండి. ఇవైతే మన స్నాక్స్ గురించి చేయదందుకైతే తెప్పించుకున్నా, ఇవైతే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.